మూసీ ప్రక్షాళన పేరుతో చేపట్టిన సర్వేను ప్రజలు అడ్డుకుంటున్నారు. సర్వే అధికారులు తమ ప్రాంతాల్లోకి రావద్దంటూ బాధితులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చైతన్యపురి వద్ద ఆందోళన చేస్తున్న బాధితులకు అండగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామంటున్న ఈటెల రాజేందర్తో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. పేరుతో ప్రభుత్వం చేపట్టిన సర్వేను అడ్డుకునేందుకు బాధితులు ఆందోళన చేస్తున్నారు. బాధితుల తరపున అండగా ఉంటామని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉదయం నుంచి బాధితుల తరపున చైతన్యపురిలో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు అంటే పేదల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నారు. మనతో పాటు ఈటెల గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే హైడ్రా పేరుతో ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఇట్లా పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు కదా. ముఖ్యమంత్రి మూర్ఖుళ్ళకి కనబడుతున్నాడు. పిచ్చోని చేతులు రాయి పెట్టినట్టుగా తెలంగాణ సమాజం ఆయన ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టి ఇవాళ పేదల ఉసురు ఇలా ఎంత బాధేదంటే ఒక్కొక్క ఇంటి చరిత్ర ఒక్కొక్క రకంగా ఉంది. అంటే మాటలు రావు. వీళ్ళంతా కూడా ఆటోలు నడుపుకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు, 100 గజాలు 150 గజాలు ఎప్పుడో కొనుక్కొని 50 లక్షలు ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకుంటే నువ్వు గుంజుకొచ్చి బయటేసి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వు ఎవడివి అసలు నీ కథ ఏంది అంటే దుర్మార్గుడు అంతా. ఇంత దరిద్రపు ఇంత దుర్మార్గపు ముదనష్ట ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇలా ఆయనకు ఏమర్థమవుతుందో కానీ ఇక్కడ పోలీసులు కూడా 100 మంది వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా పొయ్యి మీద కుండ పెట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఇప్పుడే 2 కుటుంబాలను కలిసి వచ్చిన ఈ బాధ భరించలేక నాకు హార్ట్ అటాక్ వస్తే నేను పోయి హాస్పిటల్ చేయను అని చెప్పి. అంటే పేదలు కదా, వాళ్ళు 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కట్టుకున్న సౌదం ఇది. వీడి ఈ ₹1 కోటి విలువ చేసి ₹2 కోట్ల విలువ చేసిన ఇళ్లకు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను 5 లక్షలకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ కోసం వస్తారా వీళ్ళు? ఇలా ఇక్కడ అనేక రకాల వృత్తులు నమ్ముకొని బంధాలు ఏర్పరచుకొని బతికే వాళ్ళను ఇలా గూడు చేరకుండా ప్రయత్నం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైందంటే ఇలా మూసీ నదికి 60 ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఈ చైతన్యపురి. మూసీ నదికి 60 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఎన్నడూ మునిగిపోయిన ఆస్కారం లేదు. మరి ఎందుకు ఆయనకు ఎవడు చెప్తలేడా, మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు. కానీ ఆ అధికారులకు కూడా బుద్ధి జ్ఞానం ఉందా తెలుస్తలేదు. కానీ ఇది మాత్రం మంచిది కాదు. దీని మీద నేను యాజ్ ఎంపీగా భారతీయ జనతా పార్టీగా ఎట్టి పరిస్థితులలో నీ దుర్మార్గపు చర్యను ఆపకపోతే తాడో పేడ తెలుసుకుంటాం. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వ శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చారు, ఇప్పుడేమో వచ్చేసి మరొక శాఖ వచ్చేసి కూలగొడతా అని చెప్తున్నారు. అంటే మూర్ఖులు వాళ్ళు. అంటే బుద్ధి ఉండాల్సింది ఎక్కడ అంటే మరి గతంలో ముఖ్యమంత్రి తప్పు చేసిందని, గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులంతా కూడా తప్పు చేసి చెంపలేసుకొని వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చి వీళ్ళ కంపెనీ ఇస్తే అప్పుడు మనం మాట్లాడవచ్చు. కానీ ఎవడో చేసిన తప్పుకు ఎవడో ఇక్కడ లేఅవుట్ చేసిపోతే, ఎవడో బిల్డరు ఇలా ఇల్లు డబ్బులు ఇచ్చి కట్టుకొని పోతే, ఇలా ఎవరో బిల్డర్ వచ్చి కడితే కొనుక్కుంటే ఇప్పుడు వచ్చి నువ్వు కూలగొడతా అంటే నువ్వు ఎవడివి అసలు, నీకు ఏం సంబంధం? ఇలా పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే దేవుడెరుగు, పేదోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే దేవుడెరుగు, పేదోళ్ళకు ఉపాధి కల్పించే దేవుడెరుగు, పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే దేవుడెరుగు, పేదోళ్ళకి ఉన్న ఇల్లు కూలగొట్టి రోడ్ల మీద వేసేటువంటి అధికారం నీకు ఎవడిచ్చినది ఇలా ప్రశ్న. మీరు అందరినీ ఆ ఇంట్లో అందరినీ మాట్లాడండి. ఎవరికి అసలు ఒక్కరికి కూడా ఇవాళ భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏమైందో ఇప్పుడు మీరు ఇంతసేపు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్ట 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మా ముఖాల్లో నవ్వు కనబడుతుంది ఫస్ట్ టైం సార్ అంటున్నారు. ఒక గట్లాంటి భయానకమైన వాతావరణం వచ్చేసారు. నేను ఈ మూసీ ప్రక్షాళనకు అధికారిగా ఉన్నటువంటి దానకిషోర్తో మాట్లాడినా. ఇవాళ ఏం కూలకొట్టం సరే అయిపోయామని మాట్లాడిండు. ఇవాళ ఇక్కడ వచ్చి చూస్తే ఏంటంటే ప్రతి ఇంటికి ఇది RDX అంటే రివర్ బెడ్ అనేటువంటి RBX అని పెట్టింది. ఇక్కడ ఇలా 50 మీటర్లు అంటే మొత్తం అపార్ట్మెంట్స్ కాలనీ అన్నీ కూడా ఇలా పోయేటువంటి ఆస్కారం ఉంది. నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు, మోసగించే మాట్లాడుతున్నారు. ఈ మోసాన్ని నంగనాచి మాటలతో నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. అంటే బాధితులకు అండగా ఉండేందుకు మీరు ఏం చేస్తున్నాం కదా, మేము బండంగా ఉంటాం, మా పార్టీ అండగా ఉంటాం. మొత్తం మీద బీజేపీ బాధితులకు అండగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం బుల్డోజర్లు తీసుకొస్తే దానికి ముందు అడ్డం మేమే నిలబెడతామని చెప్పేసి ఈటెల రాజేందర్ పేర్కొంటున్న పరిస్థితి. కెమెరామెన్ సాయిరామ్తో రామ్ నరేష్, మహా న్యూస్, చైతన్యపురి నుంచి.